హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. నేను ఈరోజు మీకు ఒక సూపర్ యూనిక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చపాతీ పిండితో ప్రిపేర్ చేశాను అండ్ స్టఫింగ్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ దీని ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 2 కప్ వరకు వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా చపాతీ పిండిలా వచ్చే వరకు సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్లా వచ్చే వరకు కలుపుకుంటే మనకి మంచిగా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్నాక దీంట్లో ఒక 2 స్పూన్ లేదా 1 స్పూన్ వరకు ఆయిల్ ఉంటే ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టి లేదా తడి క్లాత్ పెట్టి ఒక ½ అవర్ రెస్ట్ ఇవ్వాలి దీన్ని. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాను. దీంట్లో ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అనేవి యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 2 పొటాటోస్ అనేవి బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. అలానే టమాటా కొంచెం యాడ్ చేసుకున్నాను. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకున్నాను. అల్లం పేస్ట్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. క్యాబేజీ తురుము యాడ్ చేసుకున్నాను. అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే జీరా ఒక ½ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కారం ఉంటే కారం యాడ్ చేసుకోండి, లేదా పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. అలానే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. అలానే నేను చాట్ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ మసాలా మొత్తం స్టఫింగ్కి బాగా పట్టేలా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని ఒక చపాతీలా మనం చపాతీ పీట పైన చపాతీలా చేసుకోవాలి. మరీ అంత పలచగా చేసుకోకూడదు, మరీ అంత దట్టంగా కాకుండా నార్మల్ షేప్లో మనం చేసుకోవాలి చపాతీ అనేది. మనం ఇక్కడ ఇలా చపాతీ మొత్తం చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం చపాతీకి మ్యాష్ చేసుకోవాలి. మొత్తం చపాతీకి పట్టేలా మ్యాష్ చేసుకోవాలి. అంటే మొత్తం చపాతీకి అవ్వాలి. మనం స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్నాక చాక్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని చూసారు కదా ఎలా వస్తున్నాయి. దీన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసుకున్నాక వీటిని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం ఇలా ఒక్కసారి మ్యాష్ చేస్తే మనకి సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ ఇలా ప్రెస్ చేసుకోవాలి.
ఇలా ఫ్రెష్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీస్ పీసెస్ని స్టఫింగ్వి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా కాల్చుకుంటే మనకి మంచి యూనిక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా న్యూ రెసిపీ అండి ఇది, అండ్ చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలామంది పిల్లలు తినరు అని మారం పెడుతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇలా 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకును. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై అయి ఉంటుంది కాబట్టి నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.